దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్టుల్ని మీరు సర్వనాశనం చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఆయన చెప్పాడు, పోలవరం అంటే ఆయన కళ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళల పంట అది. ఆయన ప్రారంభించాడు. అన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి శరవేగంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తే నేను పట్టిసీమ కట్టాను నన్ను పూజించమంటాడు. పట్టిసీమ కాంట్రాక్ట్లో దోచిపెట్టేందుకు కట్టాడు. కట్టి నన్ను పూజించండి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ నుంచి నీళ్లు ఎక్కడ ఎలా వస్తున్నాయి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తవ్వినటువంటి కాలువల గుండా వస్తున్నాయి. నిన్నట పూజిస్తారా? నాకు అర్థం కాలేదు. అదేమంటే అది మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇవాళ చెబుతున్న మాట కాదు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు తీసుకున్నారని అడిగితే సమాధానం లేదు. కానీ మోడీ గారు చెప్పాడు సమాధానం. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా తయారైంది, చంద్రబాబు నాయుడికి డబ్బులు గుంజేసుకుంటున్నాడని ఆయన చెప్పిన మాట. నేను చెప్పిన మాట కాదు. ఎన్నికల సందర్భంలో ఇంత దారుణంగా మీరు పోలవరాన్ని వ్యవహరించారు. అంతేకాదు పోలవరం ఇవాళ ఎంత స్థాయికి దిగజార్చారంటే 45.72కు లెవెల్లో వాటర్ నిలిపితే తప్ప పోలవరం యొక్క ఫలితాలు రావు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ కానీ, ఇండస్ట్రియల్ వాటర్ కానీ, ఉత్తరాంధ్ర సుజల సమంతి కానీ ఇవన్నీ అవ్వాలంటే 45.72 లెవెల్లో వాటర్ నింపాలా. అది వదిలేశారు. ఇవాళ ప్రాజెక్ట్ ఎంత కుదించబడిందంటే 41.15 వరకు కుదించబడి ఉంది. ఇవాళ దానికి అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారి దగ్గరికి వెళ్లి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అన్యాయం చేస్తున్నాడు. పోలవరం కేవలం బ్యారేజీగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారని అనేక సందర్భాలు చెప్పారు. దానికి సమాధానం చెప్పరు. రెండో దశ ఎప్పుడో చేస్తూ ఉంటారు. దాని ముందు కేబినెట్ ఆమోదం ఉండాలి కదా. అది లేదు. ఇంతటితో దులిపేసుకుంటున్నామని చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి మాత్రం సమాధానం చెప్పరు. కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టును ఎందుకు నువ్వు తీసుకున్నావో దానికి సమాధానం చెప్పరు. డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందు కాఫర్ డ్యాములు ఎందుకు నిర్మించలేదో చెప్పరు. ఇక ఏ కాడకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి 2% మాత్రమే పూర్తి చేశారు, మేము బ్రహ్మాండంగా పూర్తి చేశాము, మేము అసలు అప్పుడు ఉన్నట్టయితే అధికారం అలాగే ఉంటే పూర్తి అయిపోయేది అని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన ఏదో బ్రహ్మాండంగా చేశారని. అసలు నీటిపారుదల ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా దృష్టి పెట్టాల. రాజశేఖర రెడ్డి హయాంలోనే దృష్టి పెట్టడం జరిగింది. జలయజ్ఞం పేరుతో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆ ప్రాజెక్టుల వైపు వెళ్లకోకుండా ఐటీ అంటే వెళ్ళాడు. వ్యవసాయాన్ని వదిలిపెట్టేశాడు. సాగునీటిని వదిలేశాడు. దాహార్తిని తీసే తాగునీటిని వదిలేశాడు. అదేమంటే వాళ్ళ డబ్బాలు కొట్టుకుని బాగా కొత్తగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నారు కదా, ఇవాళ అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇరిగేషన్ మంత్రి గారు అంటున్నాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరమైన పథకం. అనవసరమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, అందువల్ల నేను మానేశాం. ఇవాళ చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, లాజికల్ గా అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదా మీరుది? ఈ ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అనవసరమైన ప్రాజెక్ట్ అని, దీనికోసం మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఇప్పుడు చెప్పారా మీరు? అసలు రేవంత్ రెడ్డి మాట్లాడక ముందు చెప్పారా అని అడుగుతా ఉన్నా. రహస్యం బయటపెట్టింది రేవంత్ రెడ్డిగా. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారితో మేము క్లోజ్ రూమ్లో మాట్లాడాను, ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయమన్నాను, ఆయన ఆపేశాడు. దూడు బసవన్లాగా తలకాయ విప్పాడు, గంగిరెద్దిలాగా తలకాయ విప్పాడు. ఆపేయమన్నారు కాబట్టి కమిటీ వేసుకోండి, చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు దాకా మాట్లాడా ఇది అనవసరమైన ప్రాజెక్ట్ అంట. అంటే ఏంటి మీ ఉద్దేశం? తెలంగాణకి సంబంధించి తెలంగాణతో మిత్రత్వం ఉంచండి, తెలంగాణతో సన్నిహితంగా ఉండండి, తప్పులేదు. కానీ ఆంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలంగాణకి చేయవలసిన అవసరం లేదు. మన హక్కుల్ని మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలా? మన హక్కుల్ని మనం కాపాడుకునే ప్రయత్నం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసామని చెప్పేస్తున్నారు. ఎంతో దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రజలు గుండెల మీద కొట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను.
ఇంత దుర్మార్గమా? రేవంత్ రెడ్డితో నీకు సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు, లావాదేవీలు ఉండొచ్చు, డబ్బు లావాదేవీలు ఉండొచ్చు. మరి మాట్లాడితే అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పంపిందే నువ్వు? ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, మ్యానిపులేషన్స్ ఆడేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చివరికి రాష్ట్ర ప్రయోజనాలను కూడా రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి ఇవాళ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టారు. విభజన చట్టంలో ఉన్నటువంటి క్లాషెస్ బిట్వీన్ తెలుగుదేశానికి తెలంగాణకి ఆంధ్రాకి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నారు. ఒక్కటి పరిష్కరించాలని అడుగుతా ఉన్నా. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. ఒక కమిటీ వేశారు, మీరు వెళ్ళారు, రెవెన్యూ మంత్రి వెళ్ళాడు, జనసేన నుంచి మరి మరొక మంత్రి వెళ్ళాడు, ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ ఎంతవరకు కూర్చుందండి? ఈ సమస్యల మీద చర్చించిందండి? దీనికి ఫలితాలు వచ్చినాయండి? ఏమీ రాలా. మీరు ఫ్లైట్ టికెట్ వెళ్ళటం రావడం తప్ప. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి వారిని కలుసుకొని మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణలో మా తెలుగుదేశం పార్టీ పెరగాలి అనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇది అన్యాయమా? ఇది నేను అడుగుతా ఉన్నా. శభాష్! తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన సత్సంబంధాలు ఉండవలసిందే. తెలుగు మాట్లాడుకునేటువంటి ప్రజలను మనం కలిసి ఉండవలసిందే. కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల మీద రాయలసీమకి అన్యాయం జరిగే కార్యక్రమాలే తప్ప న్యాయమైన కార్యక్రమాలు చెప్పినటువంటి సందర్భమే లేదు. పోలవరానికి అన్యాయం చేస్తున్నారు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు.